శివరాత్రి అంటే ఇది కేవలం పండుగ కాదు, మన ఆత్మ ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి నేరుగా ఆ శివయ్యతో మాట్లాడే రాత్రి. అటువంటి ఈ అద్భుతమైన రోజు కోసం కొంతమంది ఈషా ఫౌండేషన్ నుంచి శివాంగ సాధన చేస్తూ కడప నుంచి కోయంబత్తూరు వరకు శివయాత్ర చేస్తూ దక్షిణ కైలాసంగా పిలువబడే ఈ వేలంగిరి పర్వతాలకి వస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివయ్య ఇక్కడ కూర్చుని జ్ఞానం చేశారు కాబట్టి. తరువాత ఈషా యోగ ఆశ్రమంలో సప్త చక్రేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన స్థలంలో ఎంతో శక్తివంతమైన శివరాత్రి జాగారం, అది కూడా మహానుభావుడైన సద్గురు గారితో జరగబోతుంది. అటువంటిది ఆ శివశక్తి నేరుగా పడే ధ్యాన లింగ స్థలంలో మనం ఆ శివయ్యని ఆరాధించడం మన పూర్వ జన్మ సుకృతం. ఆ రోజు ఈషా ఫౌండేషన్ వాళ్ళు అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్న నామస్మరణతో కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. అటువంటి ఈ రోజున దక్షిణ కైలాసంగా పిలువబడే ఆ వేలంగిరి పర్వతాలలో కొలువైన ఈషా ఆశ్రమంలో ఉన్న ఆ ఆదియోగిని చూడటానికి రండి. సద్గురువు గారి గొప్ప ఆధ్యాత్మిక మాటలను వినండి, నాతో కలిసి కూర్చోండి. ఇది ఆ శివయ్య మనకిచ్చిన ఒక మహా అద్భుతమైన అవకాశం. మాతో పాటు ప్రత్యక్షంగా పాల్గొనడానికి సద్గురు యాప్ లో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లేదా మీ ఇంటి నుంచే లైవ్ లో చూడాలనుకుంటే సద్గురు తెలుగు యూట్యూబ్ ఛానల్లో చూడండి. తప్పకుండా రండి, అందరూ కలిసి ఆ శివయ్యని ప్రార్థిద్దాం. ఒక్కసారి కమెంట్ లో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. శివరాత్రి అంటే ఇది